అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి ఐటెంతో అయితే ముందుకొచ్చేసాను. అంటే నేనేం సేల్ చేయట్లేదండి. మా ఇంట్లో రీసెంట్గా మేము తీసుకున్నాము. అదైతే ఈరోజు చూపించాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే తీసుకోండి అని ఒక సజెషన్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఇదైతే మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే నా బర్త్డేకి అయితే మా హస్బెండ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. ఇది మేమైతే మల్టీపర్పస్లో అయితే యూజ్ చేస్తున్నాము. అదేంటనేది మీరే చూసేయండి. ఓపెన్ చేసే ముందు అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇదైతే బెడ్ లైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పార్టీ లైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి కొంచెం డైవర్షన్కి నైట్ టైంలో ఏది అంటే అలర్ చేయకుండా సైలెంట్గా పడుకుంటారనమాట ఈ లైట్ చూసుకుంటూ. మాకైతే అలానే యూజ్ అవుతుంది, అందువల్ల అయితే చెప్తున్నాను. అంటే ఇది కొని కూడా ఆల్మోస్ట్ 4 months దాటిపోయింది. 4 months నుంచి యూజ్ చేస్తున్నాము. చాలా మంచిగా యూజ్ అయింది. మీరు కూడా అయితే ఇంట్రెస్ట్ ఉంటే కొనండి. నేనైతే లింక్ దొరికితే మీకైతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. నేనైతే ఇది ఓపెన్ చేశాను, యూజ్ చేశాను కాబట్టి ఇది అంత కొత్తగా ఏమీ కనిపించదు. యూజ్ కాబట్టి కొంచెం డస్ట్ కూడా ఉంటుంది, ఏమనుకోకండి. ఇదైతే అన్నమాట ల్యాంప్. ఇదైతే మీకు ఏంటంటే వాటర్ వేవ్స్ లాగా ఉంటాయి అన్నమాట చూడ్డానికి. అంటే ఈ లైట్ ప్యాటర్నే వచ్చేసి వాటర్ ప్యాటర్న్ అనమాట. అంటే వాటర్ వేవ్స్ కనుక ఎలా ఉంటాయి అలా ఉంటాయి. లోపలైతే లైటింగ్ ఉంటుంది. మనకైతే ఇది కేబుల్ అయితే ఇచ్చారనమాట. అంటే మనము ఆన్ చేసుకోవాలనుకుంటే స్విచ్ బోర్డు లాగా పెట్టేసుకొని ఆన్ చేసుకోవాలి. లేకపోతే ఇలాగ నేనైతే ఇప్పుడు నా దగ్గర ఈ పవర్ బ్యాంక్ అయితే ఉంది. నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఈ పవర్ బ్యాంక్కి అయితే కనెక్ట్ చేసి యూజ్ చేసుకుంటున్నాను నేను. ఇలాగ కనెక్ట్ చేశాక మనమైతే పవర్ బ్యాంక్ అయితే ఆన్ చేసుకున్నాము. ఓకేనా, ఇదైతే ఆన్ అయింది. తర్వాత దీనికైతే రిమోట్ అయితే ఇచ్చారనమాట. నాకు నచ్చినది ఏంటంటే ఈ రిమోట్ ఇవ్వడం అనేది నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే మనము ఎప్పుడంటే అప్పుడు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలు పడుకున్నారు, ఇంకా లైట్ అవసరం లేదు అనుకున్నప్పుడు మనం మళ్ళీ బెడ్ దిగి మళ్ళీ వెళ్ళి ఆఫ్ చేసే అంత రిస్క్ లేకుండా మనము మన దగ్గర ఉంటుంది కాబట్టి రిమోట్ మనమే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది బాగా నచ్చింది. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే మనం కలర్ చేంజ్ ఆప్షన్ కూడా ఉన్నదన్నమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను. ఇదైతే ఆల్రెడీ రెడ్ కలర్, మేము లాస్ట్ నైట్ రెడ్ కలర్ లైట్ అయితే వేసి ఉంచాం కాబట్టి రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది. తర్వాత గ్రీన్. ఒకసారి మా రూమ్లో లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు కలర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. నేనైతే గ్రీన్ కలర్లో ఆన్ చేసి పెట్టాను అనమాట. మనకు గ్రీన్లో కూడా ఇన్ని షేడ్స్ ఉన్నాయి. అంటే థిక్ గ్రీను, తర్వాత కొంచెం లైట్, తర్వాత ఇంకో కొంచెం లైట్, పిస్తా గ్రీను, ఇలాగా సీ గ్రీన్, డిఫరెంట్ అంటే గ్రీన్ కలర్లోనే మనకు ఇన్ని షేడ్స్ అయితే ఉన్నాయి. రెడ్లో కూడా చూడండి, ఈ రెడ్ ఉంది, థిక్ రెడ్, తర్వాత లైట్, ఇంకొంచెం ఆరెంజ్, కొంచెం పింక్ ఇస్తుంది, పింక్ కలర్ వస్తుంది, తర్వాత ఏమో ఎల్లో కలరు. ఇంకా మనము ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలకైతే ఇలాగ కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఆడుకుంటూ నైట్ టైంలో పడుకుంటారు కదా, అంటే ఎక్కువ స్క్రీన్ టైం చూడకుండా ఇలాగ డైవర్ట్ అవుతారనమాట. మా బాబు అయితే అలానే యూజ్ చేస్తున్నాడు. అంటే ఎర్లీగా పడుకో అన్నప్పుడు మా బాబుకి ఏంటంటే రెగ్యులర్గా నైట్ స్టోరీస్ చెప్తూ పడుకోబెట్టాము. ఈ మధ్య ఏంటంటే వీడికి ఆ రిమోట్ ఇచ్చేస్తే వాడు ఇలాగ కలర్ చేంజ్ చేసుకుంటూ అలానే ఆడుకుంటూ పడుకుంటున్నాడు. ఇది చూడండి, ఫ్లాష్ అనమాట. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఫ్లాష్ నొక్కితే ఏంటంటే మనకు లోపల ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అనిపిస్తుంది కదా మీకు, కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉన్నాయి ఫ్లాష్ నొక్కితే. తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, స్ట్రోబ్ అంట. స్ట్రోబ్ నొక్కి చూపిస్తాను. స్ట్రోబ్ అంటే ఏంటంటే థిక్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. అన్ని కలర్స్ కాకుండా థిక్ కలర్సే చేంజ్ అవుతున్నాయి. ఇందాక ఫ్లాష్ నొక్కినప్పుడు ఏంటంటే అన్ని కలర్స్
అంటే లైట్ కలర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు స్ట్రోబ్ నొక్కినప్పుడు ఏంటంటే థిక్ కలర్స్ అంటే మెయిన్ కలర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి, వెంటనే చేంజ్ అవుతున్నాయి. తర్వాత ఫేడ్ ఆప్షన్ ఉంది. ఫేడ్ ఆప్షన్ కూడా నొక్కి చూద్దాము ఏమొస్తుందో. ఫేడ్ ఆప్షన్ ఏంటంటే ఇంక అన్ని కలర్స్ అంటే సెకండ్స్ డిఫరెన్స్లో అయితే చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా స్మూత్ ఆప్షన్ కూడా ఉంది. స్మూత్ నొక్కితే ఏంటంటే మనకి ఓన్లీ వైట్ కలర్ అలాగా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నట్టుగా ఉన్నది, అబ్జర్వ్ చేయండి. అంటే కలరు వెంటనే కాకుండా లైట్గా చేంజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంతే కాకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు లైట్ కింద పెట్టినా సరే మనకి పైన అయితే రిఫ్లెక్షన్ అంటే వాటర్ వేవ్స్ లాగా కనిపిస్తాయి. మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, పైన మనకి మనము కలర్స్ చేంజ్ చేస్తుంటే పైన కూడా కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అంటే మనకు పిల్లలు పైన చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ అన్న వాళ్ళు పైకి చూసి ఆడుకుంటారు కదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే పైన వేవ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి చూసుకుంటూ ఆడుకుంటూ పడుకుంటారు నైట్ టైంలో అల్లరి చేయకుండా. ఇలా ఉంటే తెలియట్లేదని కొంచెం డార్క్గా ఉన్న రూమ్లో అయితే తీసుకొచ్చి చూపిస్తున్నాను. చూడండి, పైన అయితే మనకి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనము మార్చుకునే కొద్దీ. ఎలాగా అంటే మనకి ఒకటే పర్టికులర్ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్లాష్ అట్లాగా చేంజ్ చేసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫ్లాష్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. లేదా ఒకటే కలర్ కావాలన్నా ఒకటే కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా స్ట్రోబ్, స్మూత్ ఇవన్నీ ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ దాన్ని టైం అనేది ఎట్లా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే వెంటనే చేంజ్ అవ్వాలా లేకపోతే కొంచెం స్లోగా చేంజ్ అవ్వాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఒక లైట్ వల్ల ఏంటంటే మొత్తము రూమ్ అంతా కొంచెం లైటింగ్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. అంటే ఒక లైట్తోనే రూమ్ అంతా కొంచెం బెడ్ లైట్ లాగా మొత్తము చీకటి లేకుండా లైటింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా నైట్ టైంలో లైట్ అలవాటు ఉన్న వాళ్ళు ఇలాగ పెట్టుకుంటే ఏంటంటే పక్కన వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళకైతే లైట్ ఉంటే నిద్ర పట్టదు, కొంతమందికి ఏమో లైట్ లేకుండా చీకటిగా ఉంటే నిద్ర పట్టదు కదా, అలాంటి వాళ్ళకైతే వన్ సైడ్ ఈ లైట్ పెట్టుకున్నాం అనుకో ఆ సైడ్ వరకు ఎక్కువ బ్రైట్గా ఉంటుంది, పైన కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ అంతగా పక్కన వాళ్ళకైతే డిస్టర్బ్ అవ్వదు. అంటే దీనికైతే బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు మనము. దీంట్లో మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే లైట్వి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో బ్రైట్నెస్ తగ్గుతుంది, లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంది చూడండి. ఆప్షన్స్ ప్రెస్ చేస్తే ఏంటంటే బ్రైట్నెస్ అనేది స్లోగా డౌన్ అవుతున్నట్టుగా ఉంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే బ్రైట్నెస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతున్నట్టుగా ఉంది. ఇలాగా కూడా మనము సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు లైట్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక్కడ ఆఫ్ బటన్ ఉంది కదా, ఈ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయింది. ఈ లైట్ అయితే యూస్ఫుల్ అనే చెప్తాను నేను. మీకు ఎవరికైనా నచ్చితే కింద కామెంట్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదా దీనైతే స్క్రీన్ షాట్ తీసుకున్నా మనకి అమెజాన్లో అయితే అవైలబుల్లోనే ఉంటుంది. మేము అమెజాన్ నుంచే కొన్నాము. చూసారు కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అంతే కింద మనము డౌన్ ప్లేస్ అనేది స్మూత్గా ఉన్న ఏరియాలో అయితే పెట్టమని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇదైతే దాని బాక్స్ అనమాట, చూపించాలనుకున్నా. చూడండి, ఈ లైట్ అయితే ఈ రిమోట్ ఈ రెండు కలిపి వస్తాయి. ఈ రిమోట్లో అయితే ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. ఎల్ఈడి అయితే లాంగ్ లైఫ్ అంట, ఇన్ని కలర్స్ అయితే వస్తూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది ఆప్షన్. ఇంకా మనమైతే యూఎస్బికి అయితే కనెక్ట్ చేసుకోవాలి. కలర్స్ అయితే ఇన్ని ఉంటాయి మనకి. టోటల్గా ఎన్ని కలర్స్ వచ్చాయి అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మోనోక్రోమ్ 3 కలర్స్, 16 కలర్స్
అంటే మెయిన్గా వచ్చేసి 3 కలర్స్ ఉంటాయి, అందులో షేడ్స్ అన్నీ కలిపి 16 కలర్స్ అనమాట. ఇంకా వోల్టేజ్ అదంతా అయితే మెన్షన్ చేశారు. ఇంకో 3 లెవెల్స్ ఆఫ్ బ్రైట్నెస్ అని అయితే మెన్షన్ చేశారు చూడండి. నాకు తెలిసి అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అనే చెప్తాను. కంపల్సరీగా మీ బడ్జెట్లో వస్తే అయితే తీసుకోండి. కాస్ట్ అనేది ఎంత అనేది అయితే నేను మీకు కింద కామెంట్ చేస్తే అయితే నేను కాస్ట్ అయితే చెప్తాను. ఎందుకంటే ఇందులో ఎంఆర్పిలో పడిన కాస్ట్ అయితే పడదనమాట, తక్కువగానే వస్తుంది. మీరైతే కింద కామెంట్ చేయండి, నేనైతే క్లియర్గా చెప్తాను. అంటే ఏ యాప్లో కొన్నాను ఏంటి అనేది లింక్ అయితే ఉంటే చెప్తాను, లేకపోతే ఏ యాప్లో దొరుకుతుందో అయితే చెప్తానమాట. లేదా మీరు ఇట్లాగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని సెర్చ్ చేసినా సరే కనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఇక్కడ రిమోట్ ఆపరేటింగ్. సో స్మూత్గా అయితే ఆన్ అండ్ ఆఫ్ చేయండి బటన్స్ అనేది అయితే మామూలు ఇట్లా ప్రెస్ చేస్తే చాలు అని అయితే మెన్షన్ చేశారనమాట. నేను ఇట్లాంటివి అయితే చాలా లైట్ వరకు చాలా వరకు అయితే కొన్నాను, కానీ అన్నిటికంటే ఇది కొంచెం మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అనిపించింది. మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకెన్నో వస్తూ ఉంటాయి. నేను నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.